వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. ఈరోజు సమావేశానికి మీ అందరికీ స్వాగతం. మీరు గత వారం ఐడియా వీడియోను ఆనందించి ఉంటారని మేము ఆశిస్తున్నాము. పదండి, నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం చిత్రంలో ఇచ్చిన క్రమాన్ని చూసి జత చేసే వర్క్షీట్ మరియు పేపర్ పప్పెట్ను తయారు చేసే ఈ వీడియో గురించిన మీ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో పాటు తెచ్చిన వర్క్షీట్ని చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు వీడియోని ఆపి ఉంచుదాం. మనం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. తల్లులందరినీ లైన్లో నిలబడమని చెప్పండి. లీడర్ తల్లిని తాడు లేదా పురికొస తాడును కొన్ని పరిమితుల వారీగా కట్టమని చెప్పండి. ఇప్పుడు మిగిలిన తల్లులందరికీ కళ్ళకు గంతలు కట్టి పరిమితులను దాటుకొని నిర్దేశించిన రేఖకు చేరుకోమని చెప్పండి. చెప్పిన సూచనలను సరిగ్గా పాటించి ముందుగా నిర్ణీత ప్రదేశానికి చేరుకునే తల్లి విజేత అవుతుంది. ఈ కృత్యం పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఇక్కడ ఆపి ఉంచుదాం. ఈ కృత్యాన్ని తల్లులందరూ ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము. మనం ఇప్పుడు కొంచెం కొత్తగా నేర్చుకుందాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. పండుగల సమయంలో ఇంటిని రకరకాల వస్తువులతో అలంకరిస్తాం. పువ్వులను అలంకరణలో ఉపయోగిస్తారు. ఈ వీడియోలో పూల అలంకరణ క్రమాన్ని మరియు కొత్తగా ఎలా అలంకరించాలి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించిన అనుభవాలను తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి, చెప్పండి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. చిత్రానికి రంగు వేయండి మరియు సరైన సంఖ్యకు 0ను చుట్టండి. పిల్లవాడు ఈ వర్క్షీట్ చేయడంలో ఆనందించాడా? మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. నేటితో ఈ కృత్యాలు ముగిశాయి. వచ్చే వారం మరిన్ని విషయాలతో మరిన్ని కృత్యాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. ధన్యవాదములు.